ఏలూరు వన్ టౌన్లో వెన్నవల్లివారిపేటలో 27వ తారీఖు రాత్రి ఒక ఒంటరి మహిళ మీద దాడి అలాగే హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసు వివరాలు ఇవి. వెన్నవల్లివారిపేటలో సేనాపతి రమణమ్మ అని చెప్పి ఈవిడికి 68 సంవత్సరాల వయసు. సుమారు 22 సంవత్సరాల కిందటే భర్త చనిపోయాడు. ఒంటరిగా ఉంటుంది. ఈవిడికి చీట్ల రమణమ్మ అని కూడా పేరు. చీటీల వ్యాపారం చేస్తుంది. ఆ క్రమంలో ఈవిడికి ఒక కుమార్తె, అల్లుడు. వీళ్ళు కొంచెం అదే ఇంటికి దగ్గరలో ఒక 100 మీటర్ల దూరంలో వేరే ఇంట్లో కాపురం ఉంటున్నారు. ఈవిడ చీటీ పాటలు నిర్వహించే క్రమంలో సుమారు 2 లక్షల రూపాయల చీటీ ఒకటి రన్ చేస్తుంది ఈవిడి. ఆ చీటీ 2 లక్షల రూపాయల చీటీలో దుర్గాప్రసాద్ అని చెప్పి వీళ్ళకి బంధువే అవుతాడు. అతను కూడా, అతని పేరు కూడా చానాపతి దుర్గాప్రసాద్, వయసు 25 సంవత్సరాలు. అతను చాలా చెడు వ్యసనాలకి గురై ఉన్నాడు. ఒక చీట్ వేసాడు. చీట్ వేసి దాన్ని పాడుకున్నాడు. 55,000కి పాడుకుంటే 1,45,000 రూపాయలు వచ్చింది. దానికి సంబంధించి నోట్లు అవి కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఆ సీటీ మళ్ళీ కట్టే క్రమంలో వీళ్ళిద్దరికీ కొంచెం పరస్పరంగా గొడవలు వచ్చినాయి. ఈ చీట్ల రమణమ్మ ఎవరైతే డిసీజ్డ్ ఉంటుందో ఆవిడ ఆ దుర్గాప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ను కూడా చాలా అబ్యూజ్ చేయటం, నాకు సీటీ డబ్బులు తొందరగా కట్టండి అని చెప్పి ఫోర్స్ చేయటం జరిగింది. ఆ క్రమంలో ముద్దాయి దుర్గాప్రసాద్ తల్లిని కూడా ఈ డిసీజ్డ్ ఒకసారి చేసుకోవడం జరిగింది. ఇది ఎలా ఉండగా ఈవిడెప్పుడు కూడా ఈ చీట్ల రమణమ్మ అనే ఈ ఒంటరి మహిళ మెడలో ఒక బంగారు గొలుసు ఒకటి వేసుకుని ఉంటుంది ఎప్పుడు, అలాగే బంగారం పెట్టుకుని ఉంటుంది ఆవిడ. సో ఈ దుర్గాప్రసాద్ ఈ డబ్బులు అడిగినప్పుడల్లా ఆవిడని చూడటం, ఆ గొలుసు అది చూడటం, ఎలాగైనా సరే ఈవిడ మెడలో బంగారం మనం దొంగిలించాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాడు. అలాగే ఇతను చాలా అప్పులు పాలు కూడా అయ్యాడు. చాలామందికి డబ్బులు కూడా ఇవ్వాలి. ఆ క్రమంలో 2 రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడు. ఈ అమ్మాయికి మనం ఎలాగైనా సరే ఆ మెడలో గొలుసునో బంగారం దొంగిలించాలని. దాంట్లో భాగంగా 27వ తారీఖు రాత్రి కూడా ఒకసారి వెళ్ళాడు. వెళ్తే అప్పటికే ఆవిడ తలుపు గడియ పెట్టుకుని పడుకుంది. సో వచ్చేసాడు. ఆ రోజు అవ్వలేదు. 26వ తారీఖు రాత్రి. మరలా 27వ తారీఖు రాత్రి 7:30 గంటల సమయంలో ఇంటికి వెళ్తే అడిగింది, చీటీ డబ్బులు తెచ్చావంటే అసలు ఎంత అయింది మనం చూసుకుందాం, లెక్క చూద్దామని చెప్తే ఆ పుస్తకం తీసి అంతా రాయిస్తే 20,750 రూపాయలు ఇంకా కట్టవలసి ఉంది. సో మా వాడికి చెప్పాను, తీసుకొస్తాడు డబ్బులు అని చెప్పి అక్కడే కూర్చుని ఉన్నాడు. కూర్చున్న తర్వాత ఆవిడ కూడా కూర్చుంది కుర్చీలో. కాసేపటి తర్వాత ఆవిడని మంచినీళ్ళు తీసుకురమ్మని అడిగాడు. మంచినీళ్ళ కోసం లేచిన ఆ టైంలో ఆ చేతితోటి బలంగా గుద్దటం వలన ఈ చేతుకున్నటువంటి రింగుతోటి ఆవిడకి తల మీద చిన్న గాయమయ్యి రక్తం కూడా వచ్చింది. వెంటనే ఆవిడ అరవకుండా నోరు నొక్కి తల మీద గట్టిగా చేతితోటే కొట్టడం వలన స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే వీడు ఒక నైలాన్ తాడు, పసుపు ఎరుపు కలిగినటువంటి నైలాన్ తాడు ఒకటి తీసుకొచ్చాడు. దాన్ని పీకేసి బలంగా బిగించాడు. బిగించిన తర్వాత ఆవిడ చనిపోయినట్టుగా మెడల వల్ల వాల్చేసింది. ఇంకేం మాట్లాడకుండా ఊపిరి కూడా ఆగిపోయినట్టు అనిపించింది వీడికి. అప్పుడు దాంతో చీరగుడ్డతోటి ఆ చేతులు కాళ్ళు కట్టేశాడు. కట్టి మంచం మీద పడేసి అలా వదిలేశాడు. వదిలి ఆ మెడలో ఉన్నటువంటి చైను, తలగడ కింద పెట్టినటువంటి మెడలో చైను, అలాగే బీరువాలో ఉన్న డబ్బులు, కొంత బంగారం నగలు తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో ఆ వచ్చినప్పుడు ఆ ఇంటి పక్క వాళ్ళు కూడా ఇన్ని చూడటం జరిగింది. వీడు లోపలికి వెళ్ళి మాట్లాడటం, డబ్బులు కట్టేవా అని మాట్లాడటం కూడా జరిగింది ఇంటి పక్క ఆవిడ. వెళ్ళిన తర్వాత మళ్ళీ కాసేపటికి అదంతా మళ్ళీ ఏదైనా అనుమానం వస్తుందేమో అని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 2 టిన్ బాటిల్ మన కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని నైటు, అంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ నైటు 1 గంట ఆ టైంలో వచ్చి అప్పటికే చనిపోయిన తర్వాత ఈవిడ్ని తలుపు దగ్గరికి వేసి వచ్చాడు కాబట్టి తలుపు వేసుకునే క్వశ్చన్ లేదు కాబట్టి ఇటు మళ్ళీ 1 గంటకు వచ్చాడు ఆ బాటిల్స్ పట్టుకుని. అంటే అనుమానం రాకుండా ఇది ఉండడం కోసం, దాన్ని ఆ ఎవిడెన్స్ అంతా కూడా పోయేటట్టుగా చేయడం కోసం ఆ పెట్రోలు ఆవిడ ఒంటి మీద చల్లాడు, మంచం మీద చల్లాడు, పైన ఏసీ మీద కూడా చల్లాడు, ఆ చుట్టుపక్కల టీవీ మీద చల్లాడు. మొత్తం అంతా రూమ్ అంతా కూడా ఈ పెట్రోల్ చల్లి అక్కడ అగ్గిపెట్టితో వేస్తే బగ్గుమని కూడా మంట వచ్చింది. తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత పక్కన పోర్షన్లో ఉన్న అబ్బాయి పాస్కని లేస్తే ఈ గదిలో ఉన్నటువంటి దీనికి పొగ అంతా కూడా బయటికి రావడం గమనించి మొత్తం అందరినీ లేపి ఆ తలుపు తీయటం జరిగింది. అప్పటికే ఆవిడ చనిపోయింది. ఫైర్ స్టేషన్ వచ్చింది.
అలాగే దీంట్లో భాగంగా మనం క్లూస్ టీమ్ని ఏర్పాటు చేసాం. క్లూస్ టీమ్ మన విజయవాడ నుంచి, మంగళగిరి నుంచి కూడా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చింది. మన ఏలూరు క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చినాయి. అలాగే మన వన్ టౌన్ ఎస్ఐ గారు, సిఏ గారు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో, అలాగే మన ఆదిప్రసాద్ ఎస్బీ సిఏ గారు, అలాగే విల్సన్ గారు భీమడోలు సిఏ గారు, మన ఎస్డిపిఓ ఏలూరు శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ అన్నీ ఏర్పాటయ్యి మొత్తం నిశ్చితంగా పరిశీలించిన తర్వాత కొన్ని సాక్ష్యాధారాలు రావడం, అలాగే ఇతనితో గొడవపడిన అతను తోటి మనకి అనుమానం ఉంది కాబట్టి అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయగా ఈ బంగారం అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే మనకి ఈడు పెట్రోల్ తీసుకొచ్చినప్పుడు, పెట్రోలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు టిన్నులతోటి ఆ పెట్రోలు కొట్టించుకునే పెట్రోల్ బంకులో, ఆ టిన్నుల్లో కొట్టించుకునే బంకులో కూడా సీసీటీవీ ఫుటేజ్లో మనకి చాలా క్లియర్గా వచ్చింది. దీన్ని ఈ చంపిన క్రమంలో ఈ ముసలావిడిని కట్టేసి కట్టి చంపేసే క్రమంలో ఈ పెనుగులాట జరిగింది. ఇతని మీద కూడా చిన్న గోల్డ్ గాయాలు, అలాగే షర్ట్ జేబు చిరిగిపోవడం కూడా జరిగింది. ఆ షర్ట్ను కూడా సీజ్ చేసాం. అతని మీద ఉన్నటువంటి గాయాలకు కూడా మనం అతన్ని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయిస్తున్నాం. ఈ కేసులో ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మన వన్ టౌన్ సిఏ గారు, అలాగే మన ఆదిప్రసాద్ గారు, వాళ్ళ సిబ్బందిని అందరూ కూడా, మన ఇన్ఛార్జి ఎస్పీ గారు, వెస్ట్ గోదావరి ఎస్పీ గారు నయన్ ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. ఈ కేసులో అతి తక్కువ టైంలోనే డిటెక్ట్ అయినందుకు వీళ్ళందరినీ కూడా, టీం సభ్యులందరినీ కూడా మనం ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.